శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, సోమవారం దినం, శక్తివంతమైన మాఘమాసము యందు మొట్టమొదట సోమవారంగా ఉండడం వల్ల ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. అభిషేకాల్లో పాల్గొనండి. రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది. ఆరోగ్యంలో మెరుగుపడతారు. ఆర్థికంగా ఇబ్బందులు పడి ధనం కోల్పోయిన వాళ్ళు కూడా ధనం రావడానికి అవకాశాలు ఉంటుంది. స్థిరాస్తుల విలువ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు నక్షత్రం గురు నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం. చంద్రుడు పంచమ రాశిలోనే స్థిరమై ఉన్నారు. ఈరోజు ఒక శుభకరమైన మన జన్మరాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు కేంద్ర రాశిలోకి వెళ్ళారు. అంటే మకర రాశిలో ఉత్తరాయణంలో మాఘమాసమయందు కేంద్ర రాశికి వెళ్ళిన శుక్ర భగవానుడు అత్యంత శక్తివంతంగా మన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 4 గ్రహాలు, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు కొంచెం గందరగోళంగా ఉంటారు. అత్యంత జాగ్రత్తగా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, బయట ఉద్యోగం చేసే స్థానాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ ఆలోచనలు మెరుగుపరచాలి. ఉత్సాహంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఉద్రేకంతో కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఇతరులపైన వాగ్దాటి వరంగా మాట్లాడడం, తరువాత పశ్చాత్తాపపడడం అనేది జరగబోతుంది. అలాగే కుటుంబ స్థానంలో ఎక్కువగా మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చాలా మంచి స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీ ఆలోచనకు తగినట్లనే ఇక్కడ గ్రహాలు కొంచెం గందరగోళంగా ఉండడం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఒకరి పైన ఒకరికి అభిప్రాయ భేదాలు, వాదోపవాదాలు, గొడవలు ప్రారంభమవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జడ్జిమెంట్ చేసే స్థానంలో శుభగ్రహాలు అశుభగ్రహాల యొక్క బలం పెరిగినందువల్ల ఇబ్బందికరం జరుగుతుంది. అందువల్ల తులారాశి వారు అత్యంత జాగ్రత్తగా ఇంటిని అంటే శుభ్రపరచడానికి కానీ, మంచి నిర్ణయాలు, మంచి వాతావరణం తయారు చేయాలని గట్టిగా ప్రయత్నం చేసేవారికి, అందరూ ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రయత్నం చేసేవారికి కూడా కొంచెం ఆటంకాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే జీవన వృత్తి స్థానంలో ఈ 4 గ్రహాలు చూడబడ్డం వల్ల ఏదో ఒక ఆటంకం అనేది ఉంటుంది. శుభవార్తలు ఎన్ని ఉన్నా కొద్దిగా అశుభ వార్తలు ఉంటాయి. మిశ్రమ ఫలితం ఉంటుంది. అన్నిటిని జయించే అవకాశం, ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం, ఇతరులు పెద్దలు సలహాలు తీసుకోవాలి. అత్యంత జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో లాభాలు రెట్టింపు సంఖ్యలో ప్రారంభమవుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అనేక విషయాల్లో మెరుగైన ఫలితం వస్తుంది. పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారికి కూడా రియల్ ఎస్టేట్ కానీ, స్థిరాస్తులు కొనాలి, వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఇప్పుడు మీకు సదా అవకాశం కలిగినది. అంటే కేంద్ర స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా ఇల్లు, వాహన సుఖ సౌకర్యాలు దేవుడి అనుగ్రహంతో పొందగలుగుతారు. అందువల్ల గట్టిగా ప్రయత్నించి మీరు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆభరణాలు, బంగారం పైన కూడా మీరు పొదుపు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి విద్య విషయంలో అనేక విషయాల్లో కలిసి వస్తుంది. తొందరపాటు నిర్ణయం లేకుండా మంచి నిర్ణయాలతో ముందుకెళ్ళండి. మీ యొక్క భవిష్యత్తు మొత్తం పూర్తిగా మార్పు కలగడానికి అవకాశం ఉంది. అనేక విషయాల్లో విజయ శిఖరం కలగడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ రీతిగా పనిచేసుకున్న వారికి చాలా చోట్ల కొంచెం అశాంతి కనబడుతూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు.
పై అధికారులు విమర్శలు ఉన్న ఫలంగా ఉన్న చోట, మీరు పనిచేస్తున్న చోట అకస్మాత్తుగా తనిఖీలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే చాలా ధైర్య సాహసంతో ముందుకెళ్ళి మంచి నిర్ణయంతో మీ పనుల్లో యందు విజయశిఖరం కలిగించుకోండి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి మార్పులు చేర్పులు కనబడుతూ ఉంటుంది. కొద్దిగా నష్టపోయిన వాళ్ళు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో విజయశిఖరం కలుగుతుంది. స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ప్రారంభమైనాయి. నూతన ఇల్లు, వాహనము, యోగము, అలాగే ఆభరణాలు కొనుక్కునే అవకాశం దేవుడిచ్చిన వరం. ఏదో ఒక రూపంలో మీకు డబ్బు రావడం వల్ల మీ కుటుంబానికి ముందుకు తీసుకొని పోయే అవకాశం కనబడింది. అలాగే ఈరోజు మీరు ఉద్యోగస్తులుగా ఉన్నవారు స్త్రీలకి ప్రత్యేకించి పదవిని అలంకరించే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరమైన విషయాల్లో విజయశిఖరం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లోనే అత్యంత జాగ్రత్తగా ఉండి దైవ అనుగ్రహ పూజలు ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం ద్వారా మీరు దీపారాధన చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేది కనబడుతుంది. ఈరోజు గోచార రీతిగా కొన్ని సూచనలు. నైపుణ్యంతో వ్యవహరించండి మరియు మీరు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆశించిన సంతోషకరమైన వార్త, అలాగే కస్టమర్ అనుకున్న కార్యక్రమాలన్నింటిలో విజయశిఖరం కలుగుతుంది. చిన్నపాటి పరిశ్రమలో పనిచేసుకున్న వారికి సంతోషం కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా ఈరోజు చెప్పబడుతూ ఉంది. ఈరోజు మానసిక ఆందోళన తొలగిపోతాయి. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు నారింజ. చిత్తా నక్షత్రం ఆదాయం మెరుగుపడుతుంది. స్వాతి నక్షత్రం సహకారం దినంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం ఆందోళన తొలగిపోతాయి. ఇది తులారాశి వారికి గోచార రీతిగా ఈరోజు శుక్ర భగవానుడు కేంద్ర రాశిలోకి రావడం వల్ల అనేక మలుపులు తిరగబోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. అత్యంత జాగ్రత్తగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.